ప్రపంచ పటంలో భారతదేశం యొక్క ముద్రను చూడడానికి మనం ఎంతో దూరం వెళ్లనవసరం లేదు. కెనడాలోని టొరాంటోలో ఒక కిరాణా దుకాణంలో, జర్మనీలోని బెర్లిన్లో ఒక టెక్నాలజీ సంస్థ నడిబొడ్డున, దుబాయ్ యొక్క రద్దీ మెట్రోలో, లేదా న్యూయార్క్ టైమ్స్ పత్రికలోని ఒక వ్యాసంలో ఇలా ప్రపంచం నలుమూలలా భారతీయ ప్రతిభ మరియు ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రవాస భారతీయులు కేవలం సంఖ్యాపరంగానే పెద్దవారు కాదు, వారు తాము నివసించడానికి ఎంచుకున్న దేశాల సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక జీవనంలో సులభంగా కలిసిపోయి ఆ దేశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు గతంలో కంటే చాలా ఎక్కువ మంది ప్రజలు తమ పుట్టిన దేశం వెలుపల నివసిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ వలసల నివేదిక 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 281 మిలియన్ల అంతర్జాతీయ వలసదారులలో భారతీయులు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. దాదాపు 18 మిలియన్ల మంది భారతదేశంలో జన్మించి ఇప్పుడు వేరే దేశాలలో నివసిస్తున్నారు. భారతీయ మూలాలు ఉన్నవారిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 35 మిలియన్లకు పైగా ఉంటుంది. అసలు భారతీయులు ఏ దేశాలకు ఎక్కువగా వెళుతున్నారు? వారిని అంతలా ఆకర్షిస్తున్న అవకాశాలు ఏమిటి? ఈ అద్భుతమైన ప్రవాస ప్రయాణం వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నంబర్ 1, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, USA. సుమారు 5.4 మిలియన్ల అంటే 54 లక్షల మంది భారతీయులతో ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. దీనికి ప్రధాన కారణం అక్కడి టెక్నాలజీ మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉన్న అపారమైన అవకాశాలు. సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీల నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల వరకు భారతీయులు తమ నైపుణ్యాలతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు మరియు నైపుణ్యం కలిగిన నిపుణులకు అనుకూలంగా ఉండే పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ H-1B వంటి వీసాలు ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులను ఆకర్షిస్తున్నాయి. న్యూజెర్సీలోని ఎడిసన్, న్యూయార్క్లోని జాక్సన్ హైట్స్ మరియు కాలిఫోర్నియాలోని ఆర్టీసియా వంటి ప్రాంతాలను తరచుగా లిటిల్ ఇండియా అని పిలుస్తారు. ఈ ప్రాంతాలలోకి అడుగు పెడితే మనం భారతదేశంలోనే ఉన్నామా అని అనుభూతి కలుగుతుంది. వందలాది భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, బట్టల దుకాణాలు, దేవాలయాలు మరియు సాంస్కృతిక కేంద్రాలతో ఈ వీధులు ఎప్పుడూ సందడిగా ఉంటాయి. దీపావళి నుండి హోలీ వరకు ప్రతి పండుగను ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఇది అమెరికన్ జీవన విధానంలో భారతీయ సంస్కృతి ఎంతగా పెనవేసుకుపోయిందో తెలియజేస్తుంది. నంబర్ 2, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. 3.57 మిలియన్ల దాదాపు 36 లక్షల మంది భారతీయులతో విదేశాలలో నివసించే భారతీయులకు UAE అతిపెద్ద గమ్యస్థానంగా నిలుస్తోంది. ముఖ్యంగా పన్నురహిత జీతాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. నిర్మాణ రంగం, ఆతిథ్యం, హోటల్ పరిశ్రమ మరియు ఫైనాన్స్ రంగాలలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి లక్షలాది మంది కార్మికులు, బ్లూ కాలర్ మరియు నిపుణులు, వైట్ కాలర్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం దుబాయ్ యొక్క కార్మిక శక్తిలో 70% పైగా భారతీయులే ఉన్నారు. ఆధునిక జీవనశైలి, భద్రత మరియు భారతదేశానికి దగ్గరగా ఉండటం వల్ల కుటుంబాలతో నివసించడానికి కూడా UAE ఒక అనువైన ప్రదేశంగా మారింది. నంబర్ 3, మలేషియా. ఆగ్నేయాసియాలో 2.91 మిలియన్ల 29 లక్షల మందితో మలేషియాలో 2వ అతిపెద్ద భారతీయ ప్రవాస సమూహం ఉంది. దీని మూలాలు 19వ శతాబ్దపు బ్రిటిష్ వలస పాలనలో ఉన్నాయి. ఆ రోజుల్లో చెరకు మరియు రబ్బరు తోటలలో పనిచేయడానికి లక్షలాది మంది తమిళులను ఒప్పంద కార్మికులుగా భారతదేశం నుండి మలేషియాకు తీసుకువచ్చారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వారు అక్కడే స్థిరపడ్డారు. ఈ రోజు వారి వారసులు మలేషియా మొత్తం జనాభాలో సుమారు 9% ఉన్నారు మరియు విద్య, వ్యాపారం, రాజకీయాలు వంటి అనేక రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్నారు. వారు తమ సంస్కృతిని, భాషను కాపాడుకుంటూ మలేషియా బహుళ సాంస్కృతిక సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతున్నారు. నంబర్ 4, కెనడా. సుమారు 2.88 మిలియన్ల అంటే 29 లక్షల మంది భారతీయులు కెనడాలో నివసిస్తున్నారు. కెనడా యొక్క స్వాగతించే వలస విధానాలు మరియు బహుళ సాంస్కృతికతకు ఇచ్చే ప్రాధాన్యత దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా పంజాబీ సమాజం ఇక్కడ బలంగా ఉంది. టొరంటో మరియు వాంకోవర్ వంటి ప్రధాన నగరాలు పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు మరియు బాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్తో కళకళలాడుతుంటాయి. కెనడాలోని అనేక గురుద్వారాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాకుండా సమాజ సేవా కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. నంబర్ 5, సౌదీ అరేబియా. దాదాపు 2.46 మిలియన్ల అంటే 25 లక్షల మంది భారతీయులు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు మరియు ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
ముఖ్యంగా సౌదీ అరేబియా యొక్క విజన్ 2030 ప్రణాళిక కారణంగా అక్కడి నిర్మాణ, మౌలిక సదుపాయాలు మరియు సేవా రంగాలలో భారీగా డిమాండ్ పెరిగింది. దీని ఫలితంగా 2023-24 సంవత్సరంలోని సుమారు 2 లక్షల మంది భారతీయులు అదనంగా సౌదీకి వెళ్లారు. కేవలం కార్మికులే కాకుండా భారతీయ వ్యాపారాల ఉనికి కూడా విస్తరించింది. ప్రస్తుతం సౌదీలో 3000 పైగా రిజిస్టర్డ్ భారతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇది 2 దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలకు నిదర్శనం. నెంబర్ 6 యునైటెడ్ కింగ్డమ్ యూకే. భారతీయ మూలాలున్న 1.86 మిలియన్ల అంటే దాదాపు 19 లక్షల మందికి యూకే నిలయంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1950లలో బ్రిటన్ను పునర్నిర్మించడానికి కార్మికుల కొరత ఏర్పడినప్పుడు భారతీయుల వలసలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత 1970లలో కుటుంబ పునరేకీకరణ అంటే ఫ్యామిలీ రీయూనియన్ విధానాల ద్వారా ఈ సమూహం మరింత బలపడింది. లండన్, లీసెస్టర్ మరియు బర్మింగ్హామ్ వంటి నగరాలలో 40% పైగా ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. వారు చిన్న వ్యాపారాల ద్వారా మరియు ఫైనాన్స్, వైద్య రంగాలలో నిపుణులుగా స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 30,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం యూకే విశ్వవిద్యాలయాలకు వస్తున్నారు. నంబర్ 7 దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాలో ఉన్న సుమారు 1.7 మిలియన్ల అంటే 17 లక్షల మంది భారతీయులు ఎక్కువగా 19వ శతాబ్దంలో నాటాల్ రాష్ట్రంలోని చెరకు తోటలకు తీసుకురాబడిన ఒప్పంద కార్మికుల వారసులే. మహాత్మా గాంధీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది కూడా ఇక్కడి భారతీయుల హక్కుల కోసమే. ఆధునిక వలసదారులలో వైద్యులు మరియు ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. డర్బన్ నగరంలోని రీటైల్ వ్యాపారంలో భారతీయ యాజమాన్యంలోని సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తమిళం మరియు గుజరాతీ భాషా బోధన కోసం ఇక్కడ ఏటా మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారంటే వారు తమ సంస్కృతిని కాపాడుకోవటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 8 శ్రీలంక. 1.61 మిలియన్ల అనగా 16 లక్షల మంది భారతీయులతో శ్రీలంక ఈ జాబితాలో ఉంది. ఇక్కడి ప్రవాస భారతీయులలో బ్రిటిష్ కాలంలో తేయాకు తోటల కోసం తీసుకువచ్చిన తమిళ కార్మికుల వారసులు మరియు ఆధునిక కాలంలో పర్యాటక మరియు ఐటీ రంగాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. భారతదేశం మరియు శ్రీలంకల మధ్య ఉన్న పంచుకున్న తమిళ మరియు సింహల సాంస్కృతిక చరిత్ర భారతీయులు ఇక్కడ సులభంగా స్థిరపడటానికి సహాయపడుతుంది. ప్రస్తుతం కొలంబోలో అభివృద్ధి చెందుతున్న ఫైనాన్స్ రంగం భారతీయ ఫిన్టెక్ నిపుణులను కూడా ఆకర్షిస్తుంది. మనకు స్పష్టంగా తెలిసేదేమిటంటే భారతీయ ప్రవాసం అనేది ఒక ఏకశిలా సదృశ్యం కాదు. అది ఒప్పంద కార్మికుల వారసుల నుండి టెక్ నిపుణుల వరకు, విద్యార్థుల నుండి వ్యాపారవేత్తల వరకు విభిన్న సమూహాల సమ్మేళనం. భారతీయులు కేవలం విదేశాలలో నివసించడం లేదు. వారు తమ కఠోర శ్రమ, ప్రతిభ మరియు సంస్కృతులతో తాము నివసించే దేశాల ఆర్థిక వ్యవస్థలను మరియు సమాజాలను చురుకుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ భారతీయ సమాజం భారతదేశానికి ఒక సాఫ్ట్ పవర్గా పనిచేస్తూ ప్రపంచ వేదికపై మన దేశ ఖ్యాతిని మరింత పెంచుతోంది.